హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పోతిరెడ్డిపల్లిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మటన్ వచ్చేసి 100 కేజీలు. చూడండి, ఇది ఒక గిన్నె. పొడేలు గొర్రె పొడేలు ఒక్కొక్కటి 30-35 కిలోలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక గిన్నె, ఇది రెండో గిన్నె. ఇంకొకటి మూడో గిన్నె ఉంది గ్యాస్ మీద. ఒకటి 3 గిన్నెలు. ఇది వచ్చేసి సాంబార్. పోతిరెడ్డిపల్లి సత్యనారాయణ ఇలా రిలీషన్ ఈరోజు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి కార్యక్రమాలు భోజనాలు. మటన్ ఫస్ట్ తాలింపు చేసేసినాము. ఈ 3 గిన్నెలకు కూడా ఫస్ట్ ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా మరిగిన తర్వాత మటన్ వేసి కూడా 2 గంటలు అవుతుంది. పొడేళ్ళు వచ్చేసి ఒక్కొక్కటి 30 కిలోలు నుండి 35 కిలోలు ఉన్నాయి. దాదాపు 2 నుండి 3 గంటలు అవుతుంది. 2 గంటలు మినిమం 2 గంటలు అంటే ఇంకొక అరగంట 30 గంట పడుతుంది ఉడికే వరకు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అల్లంలో ఒక పావు గంట మరిగిన తర్వాత కారం, ధనియాల పొడి, కొంచెం అల్లం పేస్ట్ వేసి అల్లంలో బాగా మరిగిన తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చింతపులుసు వేసి ఒక పావు గంట ఉంచి తర్వాత కొత్తిమీర పుదీనా వేస్తే ఈ మటన్లు కూడా తయారవుతున్నాయి. రానట్టుందిగా. ఇది గ్యాస్ మీద కాబట్టి రావు ఇంతలో. అల్లం అయితే కొంచెం ఉడకని వేయమ్మా. అల్లం వేసి ఆ రెండింటికి అల్లం పెట్టినాం కదా, దీనికి కూడా పెడితే పని అయిపోతుంది. ఇంకొకటి కలుపు. దీనికి అల్లం పెట్టినాం. ఫస్ట్ ఆ 2 గిన్నెలు పెట్టేసినాం. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ కూడా అయిపోయింది. సాంబార్ తర్వాత ఇది బోటి బాయిల్ చేస్తున్నాం. బోటి బాగా బాయిల్డ్ కావాలి. ఇది వేసి కూడా గంట అవుతుంది. తర్వాత హెడ్ కలిపినాం. ఇది కూడా ఇంకా తాలింపు వేయాలి. ఇది చికెన్ ఒక 5 కేజీస్ తిన్న వాళ్ళ వరకు. తర్వాత అక్కడ వచ్చేసి ఉప్మా, టమాటా చట్నీ చేసినాం. ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయి, ఒక ఆలు మసాలా, తర్వాత బగారా రైస్, వైట్ రైస్, పెరుగు రైతా. ఇవన్నీ అయినాక పార్ట్ 2లో పెడతాం. ఇవన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఫోన్ నెంబర్ 9989161675. వంట మాస్టర్ వాసు పెద్దపూర. ఇది పోతిరెడ్డిపల్లిలో ఈరోజు వంట.